నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటీస్ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్ఎస్సి సిజిఎల్ 2024 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష 2024 ప్రకటన వెలువరించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేస్తారు. పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. అర్హత పోస్టుకు ఎక్కువ పోస్టులకు సాధారణ డిగ్రీ సరిపోతుంది. మిగిలిన వాటికి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎంపిక రాత పరీక్షలు, స్కిల్ టెస్టులతోటి. దరఖాస్తు ఫీజు ₹100. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. చివరి తేదీ 25/7 వచ్చే నెల. 25 లాస్ట్ డేట్. వెబ్సైట్ ssc.gov.in. తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలు. మాసబ్ ట్యాంకులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి సంబంధించిన అడ్మిషన్లు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ సీట్లు ఇస్తారు. కాకపోతే ఎస్టీ వాళ్ళకు మాత్రం ఎక్కువ ఉంటాయి సీట్లు. ఏటూరు నాగారంలో బాయ్స్ స్కూల్ ఉంది. మనకు చేగుంటల, మెదక్ జిల్లా చేగుంటల గర్ల్స్ స్కూల్ ఉంది. అర్హత TTWRES సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీహెచ్ఎస్ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి చదివిన బాలబాలికలు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి. కుటుంబ వార్షిక ఆదాయం 23-24 సంవత్సరానికి. పట్టణాల వారైతే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారాలకైతే 1.5 lakhs ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు, బ్యాటరీ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఇంకో వీడియో కూడా ఉంటుంది, చూసుకోండి. బ్యాటరీ టెస్ట్ వెయిటేజింగ్, హైట్, వెయిట్, 30 meters ఫ్లయింగ్ స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్, బాల్ ఫుట్ ఇవన్నీ ఉన్నాయి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులో వినికిడి శక్తి, కంటి చూపు, ఇతర అవయవాల పనితీరు తదితరాలను పరీక్షిస్తారు. ముఖ్య సమాచారం. దరఖాస్తు ఫీజు ₹100. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 1. హాల్ టికెట్లు జూలై 8 నుంచి ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడవచ్చు. 30 వరకు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు. టీటీసీ అడ్మిషన్ ఇవి. డైట్ సెట్. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నెల 30 వరకు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు అయితే 45% ఉండాలి. ఇతరులు 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. జూన్ 30 లాస్ట్ డేట్ ఉంది. జూలై 10న ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. అటవీ విద్య భవితకు మార్గదర్శి. దరఖాస్తుకు 27 తేదీ చివరిది గడువు. ములుగు నుంచి ఫారెస్ట్ అకాడమీలో అడ్మిషన్లు ఇవి. కోర్సుల వివరాలు. బీఎస్సీ ఏటా 65 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఎంఎస్సీలో 20 మందికి ప్రవేశం ఉంటుంది. పిహెచ్డీలో 5 నుంచి 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అటవీ శాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేసిన 250 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. వీరిలో కొందరు ఉద్యోగాలు సాధించగా మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. చాలా మంచిగా ఉంటుంది. అవకాశాలు ఇట్లుంటాయి. ప్రస్తుతం కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ ఫారెస్ట్రీ చదువుతున్న విద్యార్థులకు బీఎస్సీ ఫారెస్ట్రీకి అప్లికేషన్లు అడుగుతున్నారు. ర్యాంకుల ఆధారంగా 50 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. పేమెంట్ ఆధారంగా 10 మంది, ఈడబ్ల్యూఎస్ ఆధారంగా మరో 5 ప్రవేశం కల్పిస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తు చేయడానికి వీలుంది. వెబ్సైట్ ఇది. మీకు ఇంకా డౌట్లు ఉంటే ఈ నంబర్లను సంప్రదించవచ్చు. మెయిల్ ఐడి ఇది. ఇగ్నోలో కొత్తగా MBA కోర్సులు ప్రారంభం ఏపీ నుంచి. దీంట్లో ఏమేమి కోర్సులు స్టార్ట్ అయినాయి అంటే, MBAలో హెల్త్ కేర్ అండ్ హోటల్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ తదితర కోర్సులను కొత్తగా ప్రారంభించడం జరిగింది. వైద్య ఆరోగ్య రంగాలతో పాటు నిర్వహణ రంగాల్లో పనిచేస్తున్న వారికి MBA హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు అక్కడ ఆఫీసర్. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్య నిర్వహణ సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి, రోగులకు సహాయ సహకారాలు అందించడానికి అవసరమైన మానవ వనరుల్ని తయారు చేసుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. 2 ఏళ్ళు కాల వ్యవధి. ఈ కోర్సు ఫీజు 68,000గా నిర్ణయించారు. MBA అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ 64,000 ఉంది. ఇంజనీరింగ్ రంగాల్లో ఉపాధి కోరుకునే వారికి ఇంజనీరింగ్ పరిశ్రమల్లో, సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉపయోగకరంగా ఉండేలా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉన్నాయి. బీఎస్సీ, BE, బీటెక్ పట్టభద్రులు చేరగలిగే ఈ కోర్సు 2 ఏళ్ల కాల వ్యవధి.
ఫీజు 64,000. కోర్సులు జూలై 2024 ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. విశాఖలోనూ ఇది అందుబాటులో ఉంది. ఇగ్నో వెబ్సైట్లో లింక్ ద్వారా ప్రవేశం పొందొచ్చు. వివరాలకు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం నంబరు ఈ నంబర్లో సంప్రదించవచ్చు. బీపీఓ పోస్టుల భర్తీకి 28, 29 తేదీల్లో జాబ్ మేళా అని ఇచ్చారు. టెక్ మహీంద్రా. ఇకపోతే ఎస్బీఐలో స్పెషలిస్టులు ఈ విధంగా ఉన్నాయి పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ పోస్టింగ్ ముంబై 750. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 27/6. వెబ్సైట్ ఇది. చార్టెడ్ అకౌంటెంట్లు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. 9 అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. పోస్టింగ్ ప్రదేశం ఇది కూడా ముంబై. దరఖాస్తు ఫీజు 750. ఇది కూడా ఎస్బీఐ నుంచే. లాస్ట్ డేటు 27. సెబీలో చేరతారా 97 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు. ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు ఫేజ్ 1, ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షలు ఉంటాయి. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్. అభ్యర్థుల ఎంపిక ఫేజ్ 1 ఇట్లుంటుంది. లాస్ట్ డేటు దరఖాస్తుకి చివరి తేదీ 30/6. వెబ్సైట్ sebi.gov.in. దీనికి వీడియో చేద్దామన్నా ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వెబ్సైట్ చూడండి. లాస్ట్ డేట్ 27 ఉంది. 27, 30 ఉంది. మరి ఎగ్జామ్స్ తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమహేంద్రవరం, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరులో సెంటర్లు ఉన్నాయి. ఇక ఐఐపిఈలో బీటెక్ కోర్సులు, జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. చివరి తేదీ జూలై 5. లాస్ట్ డేటు వెబ్సైట్ ఇది. ఎస్ఎస్సి సిజిఎల్లో 2024 అప్లికేషన్లు ఇందాక చూస్తాం. దీనికి లాస్ట్ డేట్ జూలై 24. జేఎన్టీయూకేలో ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ ప్రోగ్రాము. ఈ విధంగా ప్రోగ్రాంలు ఉన్నాయి. సిఎస్సి ఇక్కడ 2 years. మొదటి 3 ఏళ్ళు కాకినాడ జేఎన్టీయూకేలో, చివరి 3 ఏళ్ళు బీటీహెచ్ స్వీడన్లో చదవాల్సి ఉంటుంది. ఈ కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ మంచిగా ఉంటాయి. ఇక్కడ అక్కడ చదువుతారు కాబట్టి మంచిది. అర్హత వివరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎంపీసీ గ్రూప్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి. కనీసం 70% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులందరికీ జేఈఈ మెయిన్ 2024 లేకపోతే ఏపీ వెబ్సైట్ టీజీ వెబ్సైట్ 2024 అర్హత తప్పనిసరి. బీటీహెచ్ నిబంధనల ప్రకారం ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు టోఫెల్, ఐఈఎల్టీఎస్ అర్హత పొందాల్సి ఉంటుంది. టోఫెల్లో 575/90 స్కోరు. ఐఈఎల్టీఎస్లో ప్రతి సెక్షన్లో కనీసం 5.5 స్కోర్తో పాటు మొత్తం మీద కనీసం 6.5 స్కోర్ ఉండాలి. యుఎన్ఐ నిబంధనల ప్రకారం ఈ స్కోరు. దరఖాస్తు 1500. చిరునామా ఇది వెబ్సైటు జేఎన్టీకే. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు లాటరల్ ఎంట్రీ స్కీము 24-25కి. దీనికి వెబ్సైట్ ఇది చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ అప్రెంటిస్లు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బందారా మహారాష్ట్ర. దీనికి లాస్ట్ డేట్ జూలై 13. బీఈ బీటెక్ ఇందాక చూసినాం కదా. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూ నుంచి బీఈ బీటెక్ సీప్ అడ్మిషన్లు ఇవి. లాస్ట్ డేట్ 11th జూలై. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఇందాక చూసిందే. 24th లాస్ట్ డేట్ ఉంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.